నమస్తే మచ్చా. ఈ రోజు మన వంట బ్యాచులర్ స్పెషల్. అస్సలు మిస్ అవ్వద్దు మచ్చో, సూపర్ ఉంటది వంట. ఇంకేం లేడు పదా సంపేద్దాం. కేజీ చికెన్ తీసుకుని ఇదిగో ఈ మాదిరిగా సగం చెంచా ఉప్పేసి సగం చెంచా పసుపు వేసుకుని 2 మిరపకాయలు ఇలా సగం కోసి పడదాం. నిమ్మలంగా నీట్ గా కలిపేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకో. ఇందులోకి ఎండు కొబ్బరి ఉంది కదా, అది తెచ్చి ఈ మాదిరిగా కోసేసి వేసేయి. దాంతో పాటు సగం ఇంచు చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ మిరియాలు, 2 రూపాయలంత అల్లం, అట్నే ఒక తెల్లవాయి వలిసేసి చివరాఖరిగా రూపాయి కొత్తిమీర తెచ్చి మిక్సీ పట్టేసి. చూస్తువా బాగా కొబ్బరి చట్నీ మాదిరి ఇంట్లో. ఇంతకు ముందు నానేసిన చికెన్ ఉంది కదా, తెచ్చి స్టవ్ మీద పెట్టేసుకుని చికెన్ లో ఉన్న నీళ్లు మొత్తం పోయేదా ఉడకని. చూస్తువా నీళ్ళని బాగా ఎండిపోయినలే. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకో, నీకు బుద్ధి పుట్టినంత నూనె పోసుకో, ఒక ఎర్రగడ్డ వేసి బాగా వేపుకో. దీంతో పాటు ఒక కాడంత కరివేపాకు తెచ్చేసి ఇదిగో ఇట్లా బాగా కాలేదాకా ఉడకనిచ్చి ఇక్కడ చూపించిందిలే, ఇట్లా కాలితే చాలు. తర్వాత ఇందాక చేసుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా తెచ్చేసి దీంట్లో నేను 3 చెంచాల కారం వాడుతున్నా, అది కూడా కేజీ కాబట్టి కరెక్ట్ సరిపోతుంది. తర్వాత 2 చెంచాలు ధనియాల పొడి వేసుకుని కలిపేసుకున్నాక 2 టమాటాలు తెచ్చి బాగా కలిపేసి, గట్టిగా ఉంది కదా అందుకే కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు ఉడికించుకున్న ముక్కలు తెచ్చి వేసేసి మసాలా ముక్కకి బాగా అంటే దాకా కలిపేసుకుని ఉడకనిచ్చల్లా. ఇంకేముంది దింపేసుకొని తిందే.